ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ తన అనుగ్రహ భాసనం చేత సర్వజీవులను కూడా ఏ విధంగా అనుగ్రహిస్తూ ఉన్నారో, ఏ విధంగా చక్కనైనటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని, కరుణా కటాక్షాన్ని ప్రతి ఒక్కరికి కూడా సమానంగా సర్వభూతస్తమాత్మానం అని గీతాచార్యుడే చెప్పినట్లుగా అన్ని భూతముల యందు తమ యందు ఉన్నటువంటి తన శరీరంలో ఉన్నటువంటి కణాల వలె అణువుల వలె భావిస్తున్నటువంటి పరమాత్మకు జీవులందరూ కూడా సమాన స్థితిలో కనిపిస్తూ ఉంటారు. అలాంటి పరమాత్మ ఇప్పుడు దివ్యమైనటువంటి ప్రతిసర్బంధన కైంకర్య విధులను నిర్వహించుకోబోతున్నారు. అంతేగాక స్వామివారికి ప్రవరాన్వితుడైనటువంటి పరమాత్మ ఆ వంశక్రమం ఎందుకు చదువుకోవాల్సి ఉంటుంది అని అంటే, పరమాత్మ కూడా దివ్యమైనటువంటి ఆదర్శాన్ని జనులందరికీ కూడా పట్టించడం కోసం స్వామివారు ఆ విధంగా సంకల్ప సహితంగా ప్రవర సహితంగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా కళ్యాణబద్ధుడైనటువంటి పరమాత్మ లోక కళ్యాణకారకమైనటువంటి నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి వాక్కు ఏ విధంగా ప్రపంచీకరణమైనదో ఆ ప్రపంచీకరణమైనటువంటి తత్వాన్ని ఎంత సున్నితంగా స్వామివారు చేయించుకుంటూ ఉన్నారు, నిర్వహించుకుంటూ ఉన్నారు. వైఖానస ఆగమోక్తి రీతిగా అదిగో ప్రతిసర్బంధన కైంకర్య విధులలో భాగంగా అయ్యవారికి కుడి చేతి భాగానికి అనగా దక్షిణ హస్తానికి ఈ కంకణ విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ దివ్య లోకాలన్నింటినీ కూడా వెలుగుస్తూ ఈనాడు మనందరి హృదయాలలో కూడా వెలుగుతూ ఉన్నాడు. అలాంటి కరుణారస మూర్తి మనందరికీ ఒక దివ్యమైనటువంటి అనుభూతి అనేటటువంటి రూపంలో ఉన్నటువంటి ఆస్తి. అలాంటి ఆస్తి ఉన్నది అనే విషయాన్ని మనం ఎందుకు గమనించలేకుండా ఉన్నాము అంటే అజ్ఞానము చేత, అవివేకము చేత, విచారణ బుద్ధి రహితంగా ఉండడం చేత. కాబట్టి మనందరం కూడా విచారణతోటి, సద్విచారణతోటి సద్వస్తువు అనేటటువంటి జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటే పరమాత్మ మన హృదయ స్థానాన్ని అధిష్ఠించి ఎంతో చక్కనైనటువంటి దివ్యమూర్తి తత్వాన్ని మనందరిలో కూడా వెలిగిస్తూ ఉంటాడు పరమాత్మ. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా రకరకాల పుష్ప విశేషాదుల చేత పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించి దివ్య పురుషుడై వేదాంతముల యందు కూడా ప్రతిధ్వనించేటటువంటి నాదస్వరూపుడై మనందరికీ కూడా గోచరిస్తూ ఉన్నాడు. అనంతతత్వాన్ని పొందినటువంటి ఆ దివ్యధాముడు. అదిగో చక్కనైనటువంటి ఇరుదేవేరులు కూడా ఈనాడు చక్కగా పంచమీ తీర్థము కావున, అమ్మవారు ఆవిర్భవించినటువంటి దివ్య మహోత్సవం కావున చక్కగా తిరుచానూరు నందు ఎంతో దివ్యమైనటువంటి అనుభూతికి లోనైనటువంటి భక్తుల యొక్క పాత్రలు ఎట్లా ఉంటాయి అంటే మెరిసిపోతూ ఉంటాయంట. ఎందుకు అంటే అమ్మవారు ఉద్భవించినటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ కోనేరులో, పద్మ సరోవరంలో ఈనాడు జన్మించినటువంటి తిథి కావున, పంచమీ తీర్థం కావున భక్తాదులందరూ కూడా విశేషంగా ఈరోజు ఎక్కడెక్కడి నుంచో కూడా దేశ విదేశాల నుంచి కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఆ దివ్య కైంకర్యాన్ని తిలకించారు. ఇప్పటికీ కూడా తిలకిస్తూనే ఉన్నారు. మరి ఈ రోజులో ప్రత్యేకమైనటువంటి శుభగడియలు ఉన్నాయా అంటే ఈ రోజంతా కూడా శుభగడియలే కదా. అలాంటి తత్వం ఉన్నటువంటి ఒక ఆదర్శమైనటువంటి స్పృహతో కూడినటువంటి పంచమీ తీర్థం ఈరోజు. ఆ దివ్యమైనటువంటి ఈనాటిని పురస్కరించుకుంటూ, ఈనాటిని గుర్తు చేసుకుంటూ దివ్యమైనటువంటి లక్ష్మీ అమ్మవారిని మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాం. ప్రతిసర్బంధన కైంకర్య విధులలో భాగంగా లక్ష్మీ అమ్మవారికి వామహస్తానికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదేవిధంగా దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కరుణారస తత్వాలు ఎట్లా ఉన్నాయో రెండు కళలాగా మనకు కనిపిస్తూ ఉన్నాయి, గోచరిస్తూ ఉన్నాయి. అమ్మవారి అనుగ్రహం ఏ విధంగా ఉండాలి అంటే తల్లి బిడ్డ ఏ విధంగా ఉంటారో, తల్లి బిడ్డల పట్ల ఏ విధంగా అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ ఉంటారో ఆ విధంగా మనకు గోచరిస్తుంది. అదిగో ప్రతిసర్బంధన కైంకర్య విధులలో భాగంగా ఆ కైంకర్యలలో కంకణాన్ని ఆ సంకల్ప సిద్ధితో కూడి ఉన్నటువంటి దారాన్ని తీసి సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. స్వామివారు స్వహస్తాల మీదుగా శ్రీదేవి అమ్మవారికి కంకణ ధారణ చేస్తూ ఉన్నారు. అంతేగాక ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి ఏ విధంగా
ఎడమ చేతి భాగానికి కంకణాన్ని ధరింపజేస్తూ ఉన్నారో అదేవిధంగా భూదేవి అమ్మవారికి కూడా దివ్యమైనటువంటి కంకణ ధారణ చేయబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. సంకల్పాలకు ప్రతీకగా ఉన్నటువంటి సూత్రము అన్నమాట. సూత్రము అనగా త్రాడు అని అర్థం. త్రాడు అంటే అలనాడు దామోదరుడు అని పేరు రావడానికి కావలసినటువంటి, ఆ పేరు సిద్ధింపడానికి కావలసినటువంటి ఉపయోగించినటువంటి త్రాడు, అది కూడా త్రాడే కదా. దామము ఉదరము. దామోదరుడు ఎంత గొప్పగా ఆ సార్థకత నామంగా శ్రీకృష్ణుడు దర్శనమిచ్చాడో అక్కడ ఆ సూత్రమైతే ఇక్కడ ఈ సూత్రము. భవబంధాలను కట్టిపడేసేటటువంటి సూత్రము ఒకటైతే భవబంధాలను విముక్తి చేసేటటువంటి సూత్రము మరొకటి. మరి రెండింటికి మధ్య ఏముంటుంది అంటే సంసారమే. ఏదైనా సంసారమే. భార్య బిడ్డలు కుటుంబము అనేదే కాదు సంసారము అంటే. కుటుంబంతో ముడిపడినటువంటి, సమాజంతో ముడిపడినటువంటి, మనస్సుతో ముడిపడినటువంటి ప్రతిదీ కూడా సంసారమే. కాబట్టి నీవు సన్యాసివి కమ్ము అంటూ ఉంటాడు అర్జునునికి శ్రీకృష్ణుడు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతేహ ససన్యాసీ చ యోగీ చ నిరగ్నిర్న చాక్రియ. సంకల్పములను సన్యసించడమే సన్యాసం అంటే అని చెబుతున్నాడు. అంతేగాని వివాహం చేసుకోకుండా ఉండడం సంసారం కాదు, అది సన్యాసం కాదు. సంకల్పాలను ఎప్పుడైతే సన్యసింపజేస్తామో అది గృహస్థుగా ఉండి కూడా చేయవచ్చు అని అక్కడ సెలవిస్తూ ఉన్నారు పరమాత్మ. కాబట్టి మనం గృహస్థుగా ఉండి కూడా అనేక రకాలుగా సన్యాస భావంతో, ఈ యదృశ్యం తన్నస్యం అనేటటువంటి భావనతో ప్రపంచంలో కనిపించేదంతా నశించిపోయేదే అనేటటువంటి ఒక సత్య స్పర్శతో జీవించినట్లయితే మనందరి యొక్క హృదయాలు దివ్యంగా జ్ఞానంలో పండిపోతాయన్నమాట. ఓం నమో వెంకటేశాయ. ఓం యదాన్వింద్రం స్వాహం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వార్ధాంశం శుద్ధాశీర్వాన్ముక్తు మయి దేవాద్రోణమాజంతా మయ్యాశీరస్తు మయి దేవౌతి శ్యామ తన్మా సువీరా మహ్యై జంతవ్యాన్ హవ్యాగోతి సత్యామను సౌమ్యవస్తు ఏనామానిగాహం కటమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే ఉద్ధన్యమానమస్యామే ధ్యం పాప్మానం భజమానస్యంతు శివానస్సంతు పరిదశ్చర్ణ మాతా పృథివీ లోకనాథ సౌమ్యా కృణుద్ధగం ఋషణా హోతవింశదే అష్టాపంతకం ఋషణా విదారం ఏన దేవాదోజన విష్క్రియాః సూర్యేణ బ్రహ్మణ దదావృతదైకిం చక్రం యద్గాదదహం విశ్వే దేవాసోం జన్మాన్ జాతగ్గు శ్రోత్రం తే చక్రే ఆస్వాహాన్ దుబందాః సమీగర్భార్జునేన్ వ్యోమయో భూః ఉపావరోహ జాత వేదః పునస్తం దేవేభ్యో బ్రహ్మణ ప్రజానన్ ఆయుః ప్రయాగ్మరీమస్మాభిదేజస్రోతిదేనో ద్రోణే అగ్నాయాహి వీతయే గృహాణో విదాతి నిహోతా సత్యవరిషి ఐతేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసవిదప్పసువ బ్రహ్మజ్ఞానం బ్రహ్మసాధ్యమస్రచ వేనావః సబుద్ధ్యాప్మా సృష్టా సశ్చానుమతశివ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్సేదమాసనం సోమోదేనం సోమరం సోమవీరం కర్మణం దాతు సాధన్యం ఠకం సభయం పితృశ్రాణం యోదా తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్సేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి అప్తర్షీనాగం సుతామిత్రులవస్తత్రమం యజ్ఞం యజమాంసది ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావస్తు అప్తర్షీనాగం సుతామిత్రులవస్తత్రమం యజ్ఞం యజమాంసది ఓం ప్రోక్ష పవిత్రే స్థ వైష్ణవ్యే స్థ యజ్ఞే స్థ వాయుభూతే స్థ విష్ణుర్మనసా భూతే స్థ యజ్ఞస్థ పావనే స్థ పరశురసి పవిత్రే స్థ వైష్ణవ్యో దేవ సవితప్రసప్నాత్ త్వచ్ఛద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యస్రస్మిరాపో దేవీరగ్రే ఉపవగ్రే ఉపవగ్రిం యజ్ఞం నేతాగ్రే యజ్ఞమతిందతేష్మానింద్రోణ్తూర్యే యూజమింద్రనిధ్వం తూర్యే ప్రోక్షితాస్థ విష్ణవే నమః విష్ణవే घृतासी ध्रुवासी तारणासी वानस्पत्यो देवेभ्यः संदस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातं यच्छा प्रणयज्ञं देवतावर्ध्यतन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलोकस्तत्रिमं यज्ञं यजमांसति ओं प्रणय सोमावः प्रणेष्यामि यजमानवातं यच्छा प्रणयज्ञं देवतावर्ध्यतन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलोकस्तत्रिमं यज्ञं यजमांसति ओं प्रणय कौवः प्रणयतु सवः प्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं संसादयन्तना दक्षप्रणद ब्राह्मीण तीर्थेन
प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसोनावाहयामि मरुतमावाहयामि रुद्राणावाहयामि अभावस्पृश्य ओम श्री विष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत सोममावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञदेव विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभाग्ये प्रजापतिष्ठनरभामि इंद्रायष्ठनरभामि अग्नेष्ठनरभामि सोमायष्ठनरभामि अग्नेष्ठनरभामि सोमायष्ठनरभामि अग्निशोमाहाभ्याण्डष्ठनरभामि प्रजापतिष्ठनरभामि ब्रह्मणेष्ठनरभामि इंद्रायष्ठनरभामि वसुभ्यष्ठनरभामि मरुद्भ्यष्ठनरभामि रुद्रेभ्यष्ठनरभामि अभवस्पृश्य ओम श्री विष्णवेष्ठनरभामि मित्रायष्ठनरभामि वरुणायष्ठनरभामि आदित्येभ्यष्ठनरभामि सिद्धाण्डष्ठनरभामि पूष्णेष्ठनरभामि कक्षायष्ठनरभामि सोमायष्ठनरभामि औपासनयज्ञायष्ठनरभामि यज्ञदिष्वेभ्यो देवेभ्यष्ठनरभामि सर्वदेवेभ्यष्ठनरभामि आज्यन्त्रिप्रतिश्रयामि चरुन्त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि समितस्य स्वाहा अमृतमस्वारणुषि अन्तर्मृक्षा अन्तर्धारादयः प्रतिष्ठारक्ष प्रतिष्ठारादयः चिक्पतिस्वाम्ना तच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाम्ना तच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा देवस्था सुविधाप्ना तच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा मूलाग्राभ्यं चरभिर्मामे जटगाधेन संवेकाच शतं सहस्रं चायतं च नीतं च प्रेतं च पदं च निर्पदं च शास्त्रं चिन्तान्तश्च अपराधं प्रेमामे वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः अग्ने नमः जातवेदसे नमः सहोदसे नमः अभ्रप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रसवां षष्टिशतसहस्राः निजमक्षमृभ्रमाणया ऐन्द्यद्मात्मा जातवेदस्य नेत्रसवतेजयद्वतेजास्मान् प्रजापशुब्रह्मोत्सेनान्नाद्येन समेध्या अस्मिन् औपासनाग्निण्डे ब्रह्मणसंस्थम् आदास्यादस्वासमेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अभवस्पृश्य ओम श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्वभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्वाहा ओम भूर्भुव स्वाहा ऐतेन मुखस्थाः नुतेन मुखस्थाः सर्तेन मुखस्थाः देवसवितः प्रासाभिः ओम भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते स्वरमन्तर्यातृणात् प्रायस्तात् मतो देवायत वैष्णवं करिष्ये ऐतेन मनिस्वा नुतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवतपस्वा ओम मतो देवाहं तनुदौष्णक्रमे पृथिव्याः सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानि देवदं समूढमस्वां श्रेय स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाः भूस्वाहा ओम भो स्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवः स्वस्वाहा ऐतेन मुखस्थाः नुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासाभिः చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా
చూచి నీ పెండ్లికి సోవాన పాడేముగాక నీ చేతలిట్టివని మేమించగలమా ఆ ఆ చెనక చూజీవు నీవు సిగ్గులో వడేను ఆపేనసిన నీ సన్నలు ఎట్టు తెలుసు చెనక చూజీవు నీవు సిగ్గులో వడేను ఆపేనసిన నీ సన్నలు ఎట్టు తెలుసు పెనకే వప్పటి నీవు ప్రియములో చెప్పేను ఆపి పెనకే వప్పటి నీవు ప్రియములో చెప్పేను ఆపి వెనుకున్న మీ సొత్తులు వివరించగలమా వెనుకున్న మీ సొత్తులు వివరించగలమా ఆ ఆ చూచి చూచి మీ పెండ్లికి సోవాన తస్మై సమస్త వేదార్థ విజయ విఘ్నసే నమః తస్మృతి పూర్ణం శాస్త్రకల్లోల సంకలం విష్ణుభక్తదకం శుద్ధం వందే శ్రీగుణార్ణవం అథ భగవతో మహావృషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యాపతిశక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజ వాయువాకాశ అహంకారమదవ్యక్తాఖ్య సప్తావృణీరావృతి అస్మిన్ మాతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గురోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షడ్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్ర ఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్దండి శుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమనీ రక్షావతి సింధమతి గంధవత్యరగావతి యశోవతి ఇత్యష్టదేవభ్రీ విరాజతే ఇంద్రాగ్ని యమనిరతి వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోక జలవలయితే లవణేక్షుసురా సర్పిదతి క్షీరశుద్ధోదకాఖ్య సప్తాన్నోపరివృతే జంబూ ప్లక్షకుచక్రం చ సాగరాన్మలి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపదే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్వింధ్యపార్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతకింపురుషహారీలాభ్రభద్రాశ్వకేతుకమాలకరవణక కుర్వర్షాఖ్య నవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షజ్యోతిన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యౌవన కౌమారవార్ధికేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహితదామాది సంఘాతవ కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తరైశ్వర్యమండలపర్యంతం కృతరాశీర్వర్ష సహస్రావసానే ఏకైకతిలాభృషక్రమేణ సర్వదాశమకర సంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమద్రాప్తాప్తోర్యామ శాంతవనవాజవీయ పౌండరీకాశ్వమేధాది సత్కృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం పరవ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపరుణై భృగ్వారిభిర్మన్వారి విద్దివ్యవిశిష్టావిత్తగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రగరా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరస భారస్పత్య భారద్వాజ
त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य फलव्यूभवन्तर्यामि अर्चावतारूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आङ्गीर्न बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशादि उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीर्ध बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणगणे विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीर्ध बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्यवण अप्नुवाण और्ववैदल पञ्चार्षे प्रणान्त भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेविता पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अनन्तगुणात्कां भृगो सङ्कल्पतनीयां भार्गवीम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासु जातायां श्रीदेवी नाम्नीं यमां कन्यां ऋणीत्वमे दास्यामि ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सार नैध्रुव त्रयार्षे प्रणान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेविता पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीं इमां कन्यां ऋणीत्वमे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणीरुदां दास्यां विष्णुवेदुभ्यं ब्रह्मलोकं चिकीर्ष्या सालङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रेक्षामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा विश्वरूपा साद्गुण्यः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో దివ్యమైనటువంటి స్వామివారి ప్రవర విన్నాం కదా. అంత గొప్ప దేదీప్యమానంగా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి శ్రీవారు అన్ని వారసత్వాలకు కేంద్ర బిందువు కదా, మరి పరమాత్మ మొదలు కదా, మూలం కదా. మరి అట్లాంటి ఆయనకు కూడా ఒక ప్రవర అవసరమా, అసలు ఉంటుందా అని మనం ఆలోచించినట్లయితే అనంతతత్వానికి మూల పురుషుడైనటువంటి పరమాత్మ అనేక అవతారాలు ధర్మ సంస్థాపనం కోసం తాను రూపాలను ధరిస్తూ వస్తూ ఉన్నారు. అలా ధరించినటువంటి పాత్రలలో భాగంగా శ్రీవేంకటేశ్వర ప్రభువు శ్రీవేంకట నాయకుడై నేటి కళ్యాణ ప్రభువుగా గోచరిస్తూ ఉన్నాడు. అలాంటి తత్వాన్ని మనం మళ్ళీ కళ్యాణ చక్రవర్తిగా చూస్తూ ఆ మూలమైనటువంటి వాడిగా, అంటే ఆది అందలి పరమాత్మ ఎట్లా ఉంటాడో, ఎలాంటి ఆకారాలతో ఉంటాడో, ఎలాంటి వైనంతో ఉంటాడో ఆ మూలాలను చెప్పుకోవడం అన్నమాట. అంటే ఇక్కడ తాను తనంత తానుగా ఉద్భవించేటటువంటి పరమాత్మ కావున స్వయం జాత, తనంత తానుగా జన్మించేటటువంటి పరమాత్మ, ఉద్భవించుకునేటటువంటి పరమాత్మ, తనంత తాను అవతరింపజేసుకునేటటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు, తత్వం కలిగినటువంటి వాడు కావున ఆయనకు ఒక మూలం అంటూ అనంతతత్వమే మూలం, విశ్వతత్వమే మూలం. కాబట్టి అలాంటి మూలానికి ఒక పేరు పెడితే విష్ణు సహస్రనామాలలో
విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని నామాలు అలా సాగుతూ ఉంటాయి కదా. విశ్వం విష్ణుర్వషట్కారో, విశ్వము విష్ణువు, విశ్వతత్వాన్నంతా నిండి ఉన్నది విష్ణుతత్వం కాబట్టి ఆ విష్ణు యొక్క గోత్రము అనేటటువంటిది మూలం అన్నమాట. అందుకనే విష్ణువు తర్వాత ఆదినారాయణ పుత్రస్య అని ప్రయోగిస్తూ ఉన్నారు కదా. ఆదినారాయణ పుత్రుడే అనగా ఆ లెక్కన మనం ఆలోచించినట్లయితే విష్ణుతత్వము అంటే విశ్వమంతా వ్యాపించినటువంటి తత్వమే అన్నిటికీ మూలమని మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థమైన తరువాత కనిపించే ప్రతిదీ విష్ణు స్వరూపమే. అందుకనే అన్నమాచార్యుల వారు అంటూ ఉన్నారు, వలెనను వారిది వైష్ణవమే, కనిపించే ప్రతిదీ వైష్ణవమే. అసలు వైష్ణవతత్వం కాకుండా ఏమీ లేదు, ఏ వస్తువు లేదు, ఏ జీవుడు లేడు, ఏ జీవి లేదు అని చెబుతూ ఉన్నది అన్నమాచార్యుల వారి యొక్క వాంగ్మయం, సంకీర్తన వాంగ్మయం. మరి అలాంటి శుద్ధ స్పర్శతో, శుద్ధమైనటువంటి జ్ఞాన స్పర్శతో మనుష్యుడు సాధనలన్నీ చేస్తూ ఉండాలి. ఎంతవరకు చేయాలి? సతుదీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి అని పతంజలి యోగసూత్రం చెప్తున్నది కదా. సతుదీర్ఘకాల నైరంతర్య అంటే అర్థం ఏంటి? ఎంతవరకు చేయాలి సాధనలు, ఆధ్యాత్మికమైనటువంటి ఈ ప్రయాణాలన్నీ కూడా అని అంటే ఆహారం మానేసేంతవరకు, ఆలోచన ఆగిపోయేంతవరకు, సంకల్పాలు ఆగిపోయేంతవరకు. మరి అది సాధ్యమవుతుందా అంటే అది మహాసమాధి స్థితి, అది పరమ కైవల్య స్థితి. కాబట్టి అది ఒక్కసారి అందుబాటు అయినది అంటే కనిపించే ప్రతివన్నీ కూడా రాలిపోయేటివే, ఊడిపోయేటివే, అన్నీ కూడా అంటు నుంచి తొలగిపోయేటివే. ఎక్కడ తొలగిపోతున్నాయి? ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి తొలిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి భవసాగరాన్ని ఎప్పుడూ కూడా అర్థం చేసుకోవడమే ఈదడము అంటే. భవసాగరాన్ని ఈదలేకున్నాను స్వామి, నీవే అన్నిటికీ కారణం, నీవే అన్నీ చేయించాలి, పుట్టించిన వాడివి నియమించడం, పుట్టించిన వారిని పోషించడం నీకు తెలియదా అని అనకూడదు. ఆ భవసాగరము అంటే దాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయోగం చేయడమే ఈదడము అంటే. కాబట్టి అర్థం చేసుకోవడం అంటే ఏంటి? దానికి ఏం కావాలి? అద్భుతమైనటువంటి పదార్థం ఒకటి కావాలి, అది ఏ జ్ఞానము. అలాంటి జ్ఞానముతో అత్యద్భుతమైనటువంటి పరమాత్మ సాన్నిధ్యాన్ని మనం కోరేటటువంటి ప్రయోగాన్ని చేస్తాం. శంఖంలో పడితేనే తీర్థము అన్నట్లుగా పరమాత్మ నామంతోనే ఎన్నో శబ్దాలు పలుకుతూ ఉంటాం మనం. పుట్టినప్పటి నుంచి, రోజులో నిద్ర లేచినప్పటి నుంచి అనేక రకాలైనటువంటి శబ్దాలు ప్రయోగిస్తూ ఉంటాం ఈ నోటితో. ఒక్క శబ్దమైన భగవంతుని యొక్క నామంతో నిండి ఉన్నదా? ఒక్క శబ్దమైన భగవన్నామం కానీ జపం కానీ ఉన్నదా అని ఆలోచించినట్లయితే ఆ శబ్దానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ కావున, వాచస్పతి కావున, వాక్కులకు పతి కావున, ఆ శబ్ద స్పర్శ రూపరస గంధాత్మకమైనటువంటి ఈ శరీరము, పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరము అన్నీ కూడా కలిపి ఒక్కచోట వాటి యొక్క వృత్తులన్నీ ఆపి స్థితికారకుడైనటువంటి పరమాత్మ కోసం పనిచేయడం మొదలు పెడతాయి. అంటే ఏమీ చేయని తత్వం ఒకటి ఉన్నది. అది అసలైనటువంటి అనుభూతినిచ్చేటటువంటి దివ్యమైనటువంటి పరమానందదాయకమైనటువంటి సద్వస్తువు, అది ఆత్మజ్ఞానం. కాబట్టి భౌతికంగా ఉన్నటువంటి జ్ఞానాలు ఎన్ని ఉన్నా సరే ఆత్మజ్ఞానానికి సమానం కావు. అనేక రకాలుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం, అనేక రకాల కర్మలలో నిమగ్నమై ఉంటాం, అనేక రకాల అవస్థలలో ఆలోచనలతో గడుపుతూ ఉంటాం. కానీ పరమాత్మ యొక్క అనుభూతికారకమైనటువంటి ఆత్మ సౌందర్యాన్ని మనం దర్శించబూనినట్లయితే పరమాత్మ యొక్క దివ్యమైన కళ్యాణోత్సవానికి అసలైనటువంటి పరిమళం అదే. కాబట్టి కళ్యాణము అనేది మన హృదయస్థానమందు జరుగుతూ ఉన్నది. అదే అంతర్మదనంగా ఉండేటటువంటి కళ్యాణం. జీవుడు పరమాత్మ అనే రెండు అంశాలు లేవు కాబట్టి ఇక్కడ పరమాత్మ అతి సౌందర్యవంతుడైనటువంటి ఒక వెలుగుతో మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. ఎందుకు? జీవునికి పరమాత్మకు అభేద స్థితి ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి. అక్కడ ఇరుదేవేరులతో కలిపి చక్కగా కళ్యాణాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇరుదేవేరులు మరి ముగ్గురు అవుతున్నారు కదా. ఒక్క తత్వం ముగ్గురు ఎట్లా అయినది అని అంటే 16,108 మంది భార్యలతో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఇక్కడ ఇద్దరితోనే ఉన్నాడు కదా. మరి అంటే ఒక్క సూర్యుడు ఒక్కొక్కడై ఒక్కొక్కని శిరస్సున ఒక్కొక్కనిగా ప్రకాశించు రీతిన సర్వజీవుల పట్ల సమత్వభావంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు పరమాత్మ.
అదే తత్వమే ఇక్కడ మనం గోచరిస్తూ ఉన్నది మనకు. తంత్రయో వేద ఓం నమో అన్వసృజ్యంత వెంకటేశాయ. తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతవస్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ ఆనర్యాయ శ్రియంబజో చరద్రిభ్యో దాతి శ్రియంబసానా అమృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌః మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శుభగే రక్షత్వం భవనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తామగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగం సమేతవస్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాద్వసుధా దేవీ వాసవీః బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణసముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణసముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. లావణ్య శృంగారరాయ లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే దాయనేమి. లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే దాయనేమి. లావణ్య శృంగారరాయ జలధి వంటిది పవ్వళించు నా మనసు. గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతు. పాల జలధి వంటిది పవ్వళించు నా మనసు. గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతు. చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట. చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట. ఈ లీల నీ వినోదానకే దాయనేమి. లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే దాయనేమి. లావణ్య శృంగారరాయ
त्रिपुरोत्युष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं प्रदानहोमं करिष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसेतप्रथवा अग्निरेतप्रथमो देवतानागं सह सुप्रियां चतुर्थभाषात् तदेकं राजावनोन् मनतां धेगुस्त्रीपत्रोहनरोधात् सह इमामग्निस्त्रार्ताङ्गारहवत्यः प्रजामन् चतुर्थभाषात् तदेकं राजावनोन् मनतां धेगुस्त्रीपत्रोहनरोधात् सह इमं मे वर्णस्य देहोद्वाचमुड्या त्वामवत्सराचके स्वाहा तत्त्वाचां ब्रह्मणा वन्दमानसाशाः तेजमानो वर्भिः अहेणमानो वर्णे हवोद्दर्शं समान आयुः प्रमोषि स्वाहा तन्नो अग्ने वर्णस्य विद्वान् देवसेडोभयाश्रेष्ठाः यजुष्ठो वर्णितमस्सोषिजानो विश्वाद्वेषांसि प्रमुच्यत् स्वाहा तत्तन्नो अग्ने मो भवति निधि स्वस्यावसोऽव्यष्टौ अवयक्षुणा वर्णमृडानोभिः मृडीकं सुहोणयधि स्वाहा तमग्ने अयास्यासन्मनसा इतः अयासन् हव्यमूषेयानो देहि भेजग् स्वाहा ॐ भू स्वाहा ॐ भो स्वाहा ओगुं स्वस्वाहा ओं भूर्भो स्वस्वाहा ऐते नमकृस्थाः नमते नमकृस्थाः सरस्ते नमकृस्थाः देवसवितः प्रासाभिः ओं भूः अतिपुरोक्तगुणविशेषमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं करिष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा इमां लाजान्ति आज्यमभिगार्याम् राजानौपामे समृद्धिकिरणान् मम तुभ्यन्तु संवरणां सदग्निर्णमन्यतां यन्नार्यव ब्रूते अग्नौ लाजानौपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातयो मस्वाहा उदाजिश्वास्वायुषोदो हृदयनागमृषेणो तर्जन्यस्य शुष्मेणोदस्थामतागम् अनु विश्वावदत्वया भुजं धारावदन्यायव अतिगाहे महेद्युषः इमां लाजानौपामे समृद्धिकिरणान् मम तुभ्यन्तु संवरणां तदग्निर्णमन्यतां यन्नार्यव ब्रूते अग्नौ लाजानौपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातयो मस्वाहा उदाजिसास्वायुषोदो हृदयनागमृषेणोत्पर्जन्यस्य शुष्मेणोदस्थामृतागम् अनु विश्वावदत्वया भुजं धारावदन्यायव अतिगाहे महेद्युषः इमां लाजानौपामे समृद्धिकिरणान् मम तुभ्यन्तु संवरणां तदग्निर्णमन्यतां यन्नार्यव ब्रूते अग्नौ लाजानौपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातयो मस्वाहा उदाजसास्वायुषोदो हृदयनागमृषेणोत्पर्जन्यस्य शुष्मेणोदस्थामृतागम् अनु विश्वावदत्वया भुजं धारावदन्यायव अतिगाहे महेद्युषः ॐ भू स्वाहा ॐ भो स्वाहा ओगुं स्वस्वाहा ॐ भूर्भुवः स्वस्वाहा ऐते नमकृस्थाः नमते नमकृस्थाः सरस्ते नमकृस्थाः देवसवितः प्रासाभिः ॐ भूः अतिपुरोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वमन्तपर्यादृणात् प्रास्तार्थम् अतो देवा इति वैष्णवहोमं करिष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ॐ मतो देवाः मन्त्रतो विष्णुक्रमे पृथिव्यां सप्तधां विश्वाः इदं विष्णुचक्रमे त्रयधानि देवनं समूढमस्वागं सरे स्वाहा त्रीणिपदा विचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतो प्रधानि पश्यसि इन्द्रस्य युद्धसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसंसूर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासो विपुण्यमो जार्ध्रभागं दत्समिन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भो स्वाहा ॐ सो स्वाहा ॐ भूर्भुवः स्वस्वाहा ऐते नमकृस्थाः नमते नमकृस्थाः सरस्ते नमकृस्थाः देवसवितः प्रासाभिः ॐ भूः अतिपुरोक्तविष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलतं परिष्टात् तन्त्रं करिष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा यतश्च कर्मणोत्तिरितं विद्यान्यूनि महाकरम् अग्निस्तस्य सुष्टातं करोतु स्वाहा अग्नेः सुष्टगते सुतहदातेनां कामानागसमुद्रत्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्मते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवाणाष्टं देवतमस्मै स्वाहा अग्नेः सुष्टगते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्मात्मनम् इन्द्राबोधग्निस्तत्पुनराः जातवेदावचर्षणे स्वाहा पुनरग्निश्चक्षुरात्मनेन्द्र बृहस्पतिः पुनर्म्याश्राज्यं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वसिष्ठेभ्यः स्वाहा भेषन्दृष्टैः स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्ध्यै स्वाहा
समृद्धे स्वाहा सरसमृद्धे स्वाहा आश्रावितमत्याश्रावितमषट्कुणमतिनोक्तञ्चग्ने अतिरिक्तं कर्मणोक्षे नमग्न पर्वाणि प्रतिनेतकल्पयन् स्वाहा देवान् स्वाहा यथो शेषधिमे स्वाहा समितेजोस्तेजोमैधे स्वाहा यमस्सधीमे मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्सधीमे चक्षुर्मे बाहि स्वाहा सोमस्सधीमे चित्तमे बाहि स्वाहा वायोर्धिमे प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणोधिमे बुद्धिमे बाहि स्वाहा सप्तते यज्ञे समितसप्तैक्वा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इन्द्रि सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्योर्भुक्तं पृथिवीभुक्तं वोषधिवनस्पतिगन्धराशेषभुक्तम् अग्निजीर्णं वेदजीर्णं द्योर्जीर्णं पृथिवीजीर्णं वोषधिवनस्पतिगन्धर्वाशेषजनक स्वाहा समन्तां भविष्यायुतेन समादित्यैरुषु समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यन्नभो गच्छति स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो बुद्धिस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वशतोनुस्पन्दर्वासेर्पिन्तां वेदक्षपदा महापदा महासाक्ष्यमस्तत्रिप्यन्ताम् ऐतेनमग्रस्तानं तेनमग्रस्ताः सरस्तेनमग्रस्ताः देशप्रासाभिः पवित्रं च पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा अक्षतमक्षतेजोक्षमा मे स्वाहा दक्षिणता विष्णु सर्वमसि पश्चिमता विष्णु सर्वमसि प्राच्यां विष्णु सर्वमसि सर्वाण्यान् समूष्यां ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्षाम् आप्यायन्त्वामिति ज्योतिम् आप्यायन्त्वामापवोषधयो मरुतां वृषधयश्च दिवं गच्छतो नवृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं त्रिदेवानां त्र्यायुषं तन्मेस्तत्र्यायुषं दीर्घायुत्वाज बलाज शताज शतञ्च वर्तते त्र्यायुषम् दीर्घायुत्वाज बलाज शताज शतञ्च वर्तते त्र्यायुषम् आपोहिष्टामयो भुवस्थानमूर्त्यै ददातना महेरणाय चक्षुषे योपस्वदमार्दस्तस्य भाजे तेन वृषतीरिव मात्रः तस्मारङ्गमापोः सक्ष्याय जन्मदा आपो जयराजनः प्रत्येग्नेजस्येनाहं देहस्य भूयासं प्रत्येग्नेहं वर्चस्ते भूयासं प्रत्येग्नेहरस्तेनाहं हरस्ते भूयासं मयि मेधां मयि प्रियां यज्ञस्तेजो दातु मयि मेधां मयि प्रियां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रियां मयि सूर्योद्भ्राजो दातु जोक्षसूर्यन्दृशे उदगान्मातोर्नवाः दुभ्राजमानसरसमध्या समावृषभोरोहिताक्षस्तूर्यो प्रसन्नधापनातु ओञ्च मे सुदश्च मे यज्ञोपदे नमस्या तेः ज्ञानं तस्मै दृष्टं तस्मै नमः बालकदम्बा च दम्बा सप्तहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वृत्तारभाग्ने जातवेशे भवान् प्रज्वलतवो नमः कायेन वाचा मसीन्दीर्वावृत्यात्मनाभात् वदेत्सभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासकं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्यो भारं निवेदयामि गुरो भारं निवेदयामि अग्निम् आदित्योपगच्छ सर्वं श्रीभूनिलासमेत श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి లాజహోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షించాము. లాజహోమం
వధువు తరపున చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కైంకర్యం. చక్కగా శ్రీవారు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యవంతుడై ఎంతో ఆరోగ్యవంతుడైనటువంటి వాడై, అలా వధువు తరపున కూడా చేసేటటువంటి హోమాలలో ముఖ్యమైనది లాజహోమం. కనుక అలాంటి పవిత్రమైనటువంటి లాజహోమాన్ని కూడా మనం దర్శించాము. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతి. మరి ఈ కొబ్బరికాయలు దొర్లించేటటువంటి పద్ధతిలో ఆంతర్యం ఏంటి అని మనం గమనించినట్లయితే, జీవుడు అలరచంచలమైన ఆత్మలందుండా అని పరమాత్మ నీవు అనేక చపలత్వంతో కూడినటువంటి జీవులలో నీవు ఆవాహనమవుతూ ఉంటావు, రమిస్తూ ఉంటావు, అందులో చేరుతూ ఉంటావు. మరి కాబట్టి ఆ చేరేటటువంటి గమనం ఎట్లా ఉన్నది? చపలత్వంగా ఉన్నది. అంటే జీవుడు అనేటటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాడు శరీరాలలో. ఆ శరీరం వెళ్ళిపోయాక ఇంకొక శరీరంలో ప్రవేశిస్తూ ఉంటాడు పరమాత్మ. ఆ చపలత్వమే అలవాటుగా ఈ ఊయల ఊపేటటువంటి ప్రక్రియగా మారితే, ఆ ఊయల అలా ఊగు తండ్రి అని అలరచంచలమైన ఆత్మలందుండా అనేటటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనలో ఉన్నటువంటి భావనను మనం గమనించినట్లయితే, ఆ చపలత్వాలన్నీ ఎన్ని ఉన్నా సరే నీ నిండుదనం, పవిత్రత, స్వచ్ఛత, అద్వితీయమైనటువంటి అద్వైత స్థితి ఏమాత్రం చెక్కు చెదరవు కదా. అలాంటి భావన కొబ్బరికాయలో ఉండేటటువంటి నారికేలం ఏ విధంగా పవిత్రంగా ఉంటుందో ఆ పవిత్రతను నాకు ఇవ్వు తండ్రి పరమాత్మ అనే ఆంతర్యాన్ని మనం వారుణమాయనం అనేటువంటి ప్రక్రియలో మనం చూడవచ్చు. ఇప్పుడు కళ్యాణమాలా పరివర్తనము అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యం చూస్తూ ఉన్నాం. మాలా పరివర్తనం ఎప్పుడూ కూడా దండలు మార్చుకోవడం అనేటటువంటి పద్ధతిలో స్వామివారి యొక్క నిష్ట ఎంతో తారాస్థాయిలో ఉన్నది. మనం వాడుక భాషలో దండలు మార్చుకోవడం అని అంటూ ఉంటాం కదా. అలాంటి ప్రక్రియలో భాగంగా కళ్యాణమాల పరివర్తనం, అయ్యవారు ధరించినటువంటి మాలను శ్రీదేవి అమ్మవారికి స్వహస్తాల మీదుగా చేరవేయడం జరిగినది. అదేవిధంగా శ్రీదేవి అమ్మవారు ధరించినటువంటి మాలను తీసి అయ్యవారికి ధరింపజేశారు. ఇప్పుడు స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్న తర్వాత మళ్ళీ స్వామివారి స్వహస్తాల మీదుగా భూదేవి అమ్మవారు కూడా ఈ యొక్క మాలను స్వీకరిస్తూ ఉన్నారు. చక్కగా రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాల అమ్మవారు స్వీకరించి, తర్వాత అమ్మవారు స్వీకరించిన తర్వాత మళ్ళీ స్వామివారికి సమర్పిస్తారు అర్చక స్వాముల వారు అమ్మవారి స్వహస్తాల చేతుల మీదుగా. యద్భావం తద్భవతి అన్నట్లుగా ఈ కైంకర్యాలన్నీ కూడా స్వామి అనంతుడమైనటువంటి నిన్ను ఏ కాస్త రూపంగానో మార్చి ఈ కైంకర్యాలన్నీ చేస్తూ ఉంటామంటే మా అల్పత్వానికి సంకేతంగా మేము నిర్వహించుకుంటున్నటువంటి వైదిక సంస్కారాలతో వైఖాన సాగమోక్త రీతిగా స్వామి ఈ తీరుగా గ్రహించు, ఇది నా స్థాయి అని చెప్పుకోవడం అంటే ఒప్పుకోవడం అని అర్థం. మనం చేసేటటువంటి కైంకర్యాలని స్వామి నా స్థాయి ఇది, నీవు అనుగ్రహిస్తే అది అనంతమవుతుంది అనేటటువంటి భావనతో ఇక్కడ మనం స్వీకరించాలి కర్మలన్నీ కూడా. అదిగో భక్తాదులందరూ కూడా ఎంతో ఉత్సాహవంతులై భగవంతుని యొక్క నిష్ఠాగరిష్టమైనటువంటి స్థాయిని చూస్తూ గమనిస్తూ, స్వామి మేమందరం కూడా గృహస్థు ధర్మాన్ని పాటిస్తున్నాం, చాలామంది గృహస్థులు వచ్చి ఉంటారు కదా, గృహస్థు ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాం, ఇదిగో నీ అంత అన్యోన్యంగా జీవించడానికి పరమ ఔషధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ యొక్క దివ్యమైన నీ ప్రేమ అన్యోన్యతను మాకు కూడా కాస్త కుమ్మరించు తండ్రి పరమాత్మ, అదే మాకు అనుగ్రహం అని వేడుకునేటటువంటి దంపతులు ఎంతమందో అంతమందిని కూడా అనుగ్రహించేటటువంటి వాడై ప్రత్యక్షంగా వీక్షించేటటువంటి వారిని, పరోక్షంగా వీక్షించేటటువంటి వారిని అందరినీ అనుగ్రహించేటటువంటి పరమాత్మ. ఓం నమో పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు. ఓం నమో